శ్రీమాత్రే నమః. శ్రీ ఆది దుర్గామాత నవదుర్గా రూపాలలో ధరించిన 7వ రూపం శ్రీ కాళరాత్రీదేవి. నల్ల కలువల లాంటి తళతళ మెరిసే నల్లనైన భయంకరమైన శరీరకాంతితో విక్కటాట్టహాసం చేస్తూ ఉండే శ్రీ కాళరాత్రి దుర్గాదేవి మాకు శుభాలను అనుగ్రహించుగాక. ఈ శక్తి కాళరాత్రి అనే పేరుతో ప్రఖ్యాతిగాంచింది. కాళరాత్రీదేవి స్వరూపం మిక్కిలి భయంకరంగా కనపడినా ఆమె ఎంతో శాంత స్వరూపురాలు, దయామయి, దుష్టులను సంహరించే ఉగ్రరూపిణి ఈ దేవి యొక్క శరీరం ఘనాంధకార సమంగా చీకటి వలె పూర్తిగా కాలవర్ణంలో ఉంటుంది. ఆమె తలపై వెంట్రుకలు చెల్లాచెదురై ఉంటాయి. మెడభాగంలో విద్యుత్ సమంగా కాంతులు వెదజల్లే హారం ఉంటుంది. ఈమె 3 నేత్రాలతో విరాజిల్లుతూ ఆ యొక్క త్రినేత్రాలు బ్రహ్మాండ సమంగా గోళాకారంలో గుండ్రంగా ఉండి అవి గొప్ప కాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఈమె నాసిక నుండి ఉచ్ఛ్వాస విశ్వాసాల ద్వారా భయంకరమైన అగ్నిజ్వాలలు విడుదల అవుతూ ఉంటాయి. కాళరాత్రీదేవి గార్ధబం అంటే గాడిద వాహనంగా కలిగి ఉంటుంది. ఆమె 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో వరదహస్తం ద్వారా వరాలను ప్రసాదిస్తూ మరొక చేతిలో అభయముద్ర ప్రదర్శిస్తుంది. ఎడమ భాగంలో ఇనుప హస్తంలో ముండ్లు కలిగిన ఆయుధం, మరొక చేతిలో ఖడ్గము ఉంటాయి. ఆమె శరీరం నల్లగా ఉండి తైలాభ్యక్తమై ఉంటుంది. కాళరాత్రీదేవి ఆవిర్భావం నిశుంబల వధతో సంబంధం కలిగి ఉంది. పురాణాల ప్రకారం శుంభ, నిశుంభులు అనే రాక్షస సోదరులు దేవతలను ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించారు. దేవతలు శివుని శరణు వేడారు. అప్పుడు పార్వతీదేవి తన శరీరం నుండి అంబిక అనే దేవిని సృష్టించింది. అంబికాదేవి యుద్ధానికి సిద్ధమైనప్పుడు శుంభ, నిశుంభులు తమ సేనాపతులైన చండముండులను పంపారు. వారిని ఎదుర్కోవడానికి అంబికాదేవి తన నుండి కాళి అంటే కాళరాత్రి అనే భయంకర రూపాన్ని సృష్టించింది. కాళరాత్రీదేవి చండముండులను సంహరించి చాముండ అనే పేరు పొందింది. తర్వాత రక్తబీజుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చాడు. అతని రక్తపు బొట్టు నేలపై పడగానే మరో రాక్షసుడు పుట్టేవాడు. ఈ సమస్యను అధిగమించడానికి కాళరాత్రీదేవి తన నాలుకను చాచి రక్తబీజుని రక్తాన్ని నేలపై పడకుండా త్రాగేసింది. ఈ విధంగా ఆమె రక్తబీజుని సంహరించింది. కాళరాత్రీదేవి యొక్క ఈ రూపం అత్యంత శక్తివంతమైనది మరియు భయంకరమైనది. ఆమె ఉగ్రరూపంతో శత్రువులను భయపెట్టి నాశనం చేస్తుంది. అయితే భక్తులకు ఆమె కరుణామయి, వరదాయిని. ఆమె అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లో 7వ రోజున కాళరాత్రీదేవిని పూజిస్తారు. ఈ రోజున సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమై ఉంటుంది. అన్ని సిద్ధులకు ద్వారాలు తెరుచుకుంటాయని విశ్వాసం. కాళరాత్రీదేవి ఆరాధన వలన భక్తులు తమలోని భయాలను జయించి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతారు. కాళరాత్రీదేవి ఆరాధన వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శత్రుభయం తొలగిపోతుంది. భూత ప్రేత పిశాచాలు దూరం అవుతాయి. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల భయాలు నశిస్తాయి. అన్ని రంగాలలో విజయం లభిస్తుంది. పాపాలు, విఘ్నాలు నశిస్తాయి. అగ్ని, జంతు, శత్రు, రాత్రి భయాలు తొలగిపోతాయి. జ్ఞానం, శక్తి పెరుగుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి కలుగుతుంది. కాళరాత్రీదేవి ఆరాధన మానవ జీవితాన్ని సమగ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, అజ్ఞానాంధకారాన్ని నాశనం చేసి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించే శక్తికి ప్రతీక. ఆమె పూజ వ్యక్తిలో ధైర్యాన్ని, నిశ్చయాత్మక శక్తిని పెంపొందిస్తుంది. కాళరాత్రీదేవి భక్తులకు జీవితంలో ఎదురయ్యే సమస్త భయాలను, ఆటంకాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమె అనుగ్రహంతో మనం మన అంతర్గత శక్తిని గుర్తించి పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఆమె భక్తులకు సాహసాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రసాదిస్తుంది. అదే సమయంలో వారి హృదయాలలో కరుణను, ప్రేమను నింపుతుంది. ఆధునిక జీవితంలో కాళరాత్రీదేవి ఆరాధన మనకు సమతుల్యతను నేర్పుతుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల భయాలను, అడ్డంకులను అధిగమించడానికి ఆమె శక్తిని ప్రసాదిస్తుంది. ఆమె మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదే సమయంలో వినయాన్ని నేర్పుతుంది. కాళరాత్రీదేవి ఆరాధన వలన మనం మన అంతర్గత శక్తిని గుర్తించి దానిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించగలుగుతాము. ఓం నమో దుర్గాయ నమః.